ఉన్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తులు అట్టడుగు స్థాయి వారిని మర్చిపోతే, తోటి జనాన్ని మర్చిపోతే, ఇలాంటి దుర్మార్గాలు, ఇలాంటి అవినీతి, ఇలాంటి లంచగొండితనం పెరిగిపోయి సమాజం విపరీతమైన అశాంతి పెరిగిపోతుంది. అలాంటి అశాంతి పెరగకుండా మనందరం ఖచ్చితంగా మన జీవితాన్ని సరిదిద్దుకుంటూ, ఇందాక వారు చెప్పినట్టుగా యూ హ్యావ్ టు బికమ్ హీరోస్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. మీ జీవితానికి మీరే హీరోలు కావాలి. సో ఇలాంటి వ్యక్తుల కోసం, ఆదర్శం కోసం శ్రీ చిరంజీవి గారు ఇలాంటి సంస్థ స్థాపించి, దీనికి కారణం కూడా ఎక్కడి నుంచో పుట్టలేదు, మీలాంటి హీరోల నుంచే పుట్టింది. ఎన్నో సంవత్సరాల క్రితం, ఒక దశాబ్దం అయిందా, 10 years అయింది. ఈరోజు మనందరూ ఇక్కడ ఉండడానికి కారణం ఎవరో కాదు, మీరే. ఎవరో ఒక రోజున పేపర్లో రక్తదానం లేక, అలాగే ఇందాక జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టుగా రక్తం అందరికి చచ్చిపోయే క్లిప్పింగ్ చదివా చిరంజీవి గారు. దానికి బాగా కదిలిపోయారు. ఏం చేయలేదు, అసలు రక్తం అందకుండా కూడా చచ్చిపోతా, అసలు ఏం చేయాలి దీనికి అని చెప్పి. అలాంటిది దానికి జరిగిన ఒక 10 రోజుల తర్వాత ఎప్పుడో మన అభిమానులందరూ పిలిచారు. కరెక్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది. బ్లడ్ బ్యాంక్ అనే బీజం పడ్డానికి ఇదే వేదిక అయింది. ఆ రోజున కూడా సేమ్ ఇదే తెలుగు రాష్ట్ర చిరంజీవి యువత వీళ్ళే నాంది పలికారు. ఆ రోజున కూడా, ఆ రోజున వచ్చి ఆయన వాళ్ళ భావావేశాలను చూసి, వాళ్ళ అభిమానాన్ని చూసి, దీన్ని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలి, మన అభిమానిస్తే ఇంత స్థాయిలో చేయగలుగుతుంది, దీనికి ఎంత పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజున బ్లడ్ బ్యాంక్ అంకురార్పణ జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి అదే అంతమంది సహాయం జరిగే రోజున వెరీ సూన్, చాలా అతి తొందరలో ఇది #1 బ్లడ్ బ్యాంక్ కాబోతుంది. చిరంజీవి గారు స్థాపించిన బ్లడ్ బ్యాంక్. ఇలాంటి సమాజానికి ఇలాంటి వ్యక్తులు అవసరం. జయప్రకాష్ నారాయణ గారు లాంటి వ్యక్తులు అవసరం. వీ హావ్ టు బిల్డ్ అ బెటర్ సొసైటీ ఫర్ అ బెటర్ లివ్. అంటే మన కోసం, ఒక మంచి ఉద్దేశాల కోసం, మంచి జీవితం కోసం మన మంచి సమాజాన్ని నిర్మించుకోవాలి. అది దాన్ని ఖచ్చితంగా మనలో స్పృహించుకోవాలి. మన చుట్టుపక్కల జరిగే పరిస్థితులన్నిటికీ మన సహాయం చేస్తూనే ఎందుకు ఇలా జరుగుతున్నాయన్న ఆలోచన మటుకు మీరు ఎవరు మర్చిపోవద్దు. ఇంకొకటి, నా ఉద్దేశం సరైన వేదిక కాకపోయినా మీది మటుకు రాజకీయ పరిస్థితుల మటుకు మీరు చూడండి, అబ్జర్వ్ చేస్తా ఉండండి ప్రతి ఒక్కరు ఎవరు ఏం మాట్లాడుతున్నారో అని చెప్పి. దాన్ని మటుకు తెలియక అవసరం. ఎందుకంటే ఫ్యూచర్ ఇందాక వారు చెప్పినట్టుగా ఇక్కడున్న అందరూ 30 దాటిన వాళ్ళే, కానీ రాబోయే జీవితం తరాలు మీవి, ఈ చిన్న పిల్లలే. వీరి కోసం మీరందరూ కృషి చేయాలి. మీరు సరిగ్గా కష్టపడి, మీరు అన్ని పరిస్థితులను ఆకలింపు చేసుకుని మీరందరూ మంచి నవ సమాజం కోసం శ్రమించాలి. అలా శ్రమిస్తారని నేను ఆశిస్తున్నాను. అలాంటి దారిలో నేను కూడా నడుస్తానని మీకు ఈరోజు సభాముఖంగా మాటిస్తున్నాను. సెలవు జై హింద్. ఇంత మంచి కార్యక్రమానికి మీ అందరితోటి కలిసే అదృష్టం కలిగినప్పుడు మీ అందరికంటే ఎక్కువ చిరంజీవి గారు నా గుండెల్లో ఉన్నారు అని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ ఆర్గనైజేషన్ అదేవిధంగా రక్తం ఇచ్చే దాతలను కూడా మనసారా అభినందిస్తూ మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి చిరు అభిమానులకు కూడా, రాష్ట్రంలో ఉండబడిన చిరు అభిమానులకు కూడా మరి ఇటువంటి మంచి కార్యక్రమాలతో పాటు మరి ఈ సమాజంలో ఉన్న రుగ్మాతలు ఏదైతే ఉన్నాయో చాలా రూపం మాపెట్టేందుకు మీరందరూ సహకరించాలని చెప్పి, ఇది మీ బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ అవకాశం కల్పించిన మరి ఆర్గనైజర్స్ కైతేంది, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకైతేంది, సోదరులకైతే మరొకసారి నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకున్నారు. జై హింద్. చిరంజీవి గారిని అన్నకు తగ్గ తమ్ముడుగా, అదే రీతిన సమాజంలో మంచి చేయాలని కోరుకుంటున్నటువంటి తమ్ముడు పవన్ ని మనసారా అభినందిస్తున్నా. స్వచ్ఛంద ఉద్యమాలు, ఆర్తితో ప్రజలకు న్యాయం చేద్దామన్న కోరికతో, ఓ చిరంజీవి గారి స్ఫూర్తితో, ఓ పవన్ స్ఫూర్తితో, మరెందరో దాతల స్ఫూర్తితో, ముందు చూపుతో అద్భుతమైనటువంటి ప్రక్రియలు చేస్తున్నాయి. సమాజంలో కొంత మార్గం చూపెడుతున్నాయి. దానికి ఒక ఉదాహరణ ఈవేళ ఇక్కడ జరుగుతున్న, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ రక్తదానం లేదా నేత్రదానం. ఈ చిరంజీవి రక్తదానం కావచ్చు, నేత్రదానం కావచ్చు, 108 స్వచ్ఛంద సంస్థలు వచ్చినటువంటి ఆ గొప్ప ఉద్యమం కావచ్చు, దేశం మొత్తంలో ఇవాళ ప్రకాశిస్తోంది. ఒక అమెరికా కాదు, వాళ్ళకి దీటైన రీతిలో 911 కంటే ఎక్కువగా ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మన రాష్ట్ర చిరంజీవి యువత తీసుకునే ప్రతి కార్యక్రమంలో అందులో పాల్గొంచుకుంటాం నిజంగా ఎంతో గర్వించదగ్గ విషయం. ఈ
ఏరియాలో ప్రతి సంవత్సరం రికార్డు స్థాయిలో బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది.